హిమాచల్ హిమాలయాలు. వీటిని మనం నిమ్న హిమాలయాలని కూడా పిలుస్తాం అన్నమాట. అయితే వీటిలో సతత హరిత అరణ్యాలు, శృంగాకార అడవులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటి ఎత్తు దాదాపు 4000 మీటర్ల నుండి 4500 మీటర్ల వరకు సగటున ఉంటుందన్నమాట. దీని వెడల్పు దాదాపు 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుందన్నమాట. అయితే ఈ హిమాచల్ హిమాలయాలను వెస్ట్ నుంచి మనం ఈస్ట్ కి కొన్ని శ్రేణులుగా విభజించుకుంటాం అన్నమాట. అవేంటంటే, ఒకటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పిర్ పంజాల్ శ్రేణి, సెకండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న దౌల్దార్ శ్రేణి, ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ముస్సోరి శ్రేణి, ఆ తర్వాత ఇది కూడా ఉత్తరాఖండ్ లోనే ఉంటుంది. ఈ శ్రేణిని మనం నాగటిబ్బా శ్రేణి అని పిలుస్తాం. ఆ తర్వాత మహాభారత శ్రేణి, ఇది పూర్తిగా నేపాల్లో ఉంటుంది. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పీర్ పంజాల్ శ్రేణి, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న దౌల్దార్ శ్రేణి, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ముస్సోరి శ్రేణి, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి మరొక శ్రేణి టిబ్బా శ్రేణి అన్నమాట. వీటన్నిటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. వీటిలో మనం ముఖ్యంగా తెలుసుకునేది పీర్ పంజాల్ శ్రేణి. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంటుంది. అయితే ఈ పీర్ పంజాల్ శ్రేణిని కృష్ణగంగా, జీలం, చీనాబ్ ఈ నదులు ఖండించుకుంటూ వెళ్తాయన్నమాట. అయితే అంతేకాకుండా ముఖ్యమైనటువంటి కనుమైనటువంటి బనీహాల్ కనుమ ఈ శ్రేణిలోనే ఉంటుందన్నమాట. సెకండ్ దౌల్దార్ శ్రేణి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఈ దౌల్దార్ శ్రేణి ముఖ్యంగా వేసవి విడిది కేంద్రాలకి ప్రసిద్ధి అన్నమాట. ఈ దౌల్దార్ శ్రేణి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది, వేసవి విడిది కేంద్రాలకి ప్రసిద్ధి. అంతేకాకుండా ఈ హిమాచల్ హిమాలయాలన్నీ కూడా వేసవి విడిది కేంద్రాలకి ప్రసిద్ధిగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ వేసవి విడిది కేంద్రాలు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో, ఇప్పుడు ఏమేమి ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. మొదటగా జమ్మూ కాశ్మీర్. ఇక్కడ ఉన్నటువంటి వేసవి విడిది కేంద్రాలు ఏంటంటే గుల్మార్గ్, పహల్గావ్. తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా, ధర్మశాల, మనాలి, డల్హౌసీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ముస్సోరి, రాణికేట్, చక్రాటా ఎక్సెట్రా అన్నమాట. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వేసవి విడిది కేంద్రాలు ఏంటంటే డార్జిలింగ్, కలిపాంగ్. ఇవన్నీ కూడా వేసవి విడిది కేంద్రాలు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది